హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి నవల స్త్రీ ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు స్త్రీ నవల ధారావాహిక రెండో భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. పార్వతికి తెలియని పద్మజ చిన్ననాటి విశేషాలు చాలా అరుదేమో. తాను చూసి గాని విని గాని స్నేహితురాలి సంగతులన్నీ పార్వతి ఆకళింపు చేసుకోగలిగింది. పద్మజ గురించి ఎంత తెలిసినా అనుకోకుండా పద్మజ చేసిన సాహసాన్ని మాత్రం సరిపెట్టుకోలేకపోయింది పార్వతి. కూతురు చేసిన ఘోరాన్ని సనాతనులైన ఆ తల్లిదండ్రులెంత తల్లడిల్లిపోతున్నారో. నిత్య పూజా పునస్కారాలతో నియమనిష్టలతో కళకళలాడే ఇల్లు ఎంత కళావిహీనమైపోయిందో. పద్మజ ఎంత కర్కశంగా ప్రవర్తించింది. తన సుఖం మాత్రమే తనకు చాలనుకుందా? ఆఫీసులో ఆ పూట చాలా ముభావంగా కూర్చుంది పార్వతి. ఇంటికి వచ్చి కుంపటి అంటించి కాఫీ నీళ్లు పెడుతుంటే సంధించి విడిచిన బాణంలా రివ్వున దూసుకు వచ్చిన సూర్యం పార్వతిని గాలి దుమారంలా చుట్టేశాడు. అక్కయ్య అక్కయ్య, రిజల్ట్స్ వచ్చేసాయి ఇప్పుడే! తుళ్ళిపడిన పార్వతి తమ్ముడి చేతిని గట్టిగా అదుముతూ, రిజల్ట్స్ తెలిసాయా? నువ్వు నువ్వు అంటూ ఆగిపోయింది. కంపిస్తున్న చేతులతో తమ్ముడి భుజాలు పట్టి ఊపుతూ ముఖంలోకి చూడబోయింది. మరింతగా పార్వతి హృదయానికి హత్తుకుపోతూ అన్నాడు సూర్యం, పాస్ అయ్యానక్కయ్యా, నేను పాస్ అయిపోయాను. సూరి! చటుక్కున ముద్దు పెట్టుకుంది పార్వతి పసిబిడ్డలా కనిపిస్తున్న తమ్ముడి నుదుటి మీద. నిజంగా పాస్ అయ్యావు కదూ? అబ్బా, ఎంత చల్లటి కబురు చెప్పావురా. ఏది ఒక్కసారి చెప్పవు? సిగ్గుపడిపోయిన సూర్యం పార్వతి చీరచాటున మొహం దించుకు నిలబడ్డాడు. పార్వతి ఆప్యాయంగా తమ్ముడి శిరస్సు మీద చెయ్యి వేస్తూ అంది, సూరి, నువ్వు తప్పకుండా పాసు కాగలవనే నేను అనుకున్నాను. అయినా ఆ శుభవార్త కాస్త నీ నోటితోనే చెప్పావు. ఎన్నేళ్లుగా ఎదురు చూశాను సూర్యం ఆ క్షణం కోసం. ఇక నా బాధ్యత తీరిపోయింది తమ్ముడు, తీరిపోయింది. నువ్వొక డిగ్రీ సంపాదించి ప్రయోజకుడివయ్యావు. నీ రెక్కలు నీకొచ్చాయి. నా శ్రమ ఫలించింది. ఎంత సంతోషంగా ఉందిరా సూర్యం. ఏది ఇటు చూడు. నీకు సంతోషంగా ఉంది కదూ? అవునా? ఉంది కదూ? పార్వతి కళ్లల్లో నీళ్లు నిలిచాయి. తమ్ముడు చెంపలకు చెంపలు రాస్తూ గాద్గదికంగా అంది, నాకిప్పుడెంత గర్వంగా ఉందని తమ్ముడు. నాన్న ఉంటే ఎంతో సంతోషించేవాడు. 100 ఏళ్ళు నిండినట్టే మనల్ని అనాథల్ని చేసిపోయాడు. నాకు తెలుసు, అంతా నా కళ్లకు కట్టినట్టే ఉంది. నాన్న చచ్చిపోయే ముందు నాతో ఎంత తెలివిగా మాట్లాడాడనుకున్నావు? నీ చేతిని, చెల్లాయి చేతిని నా చేతుల్లో పెడుతుంటే నాన్న చేతులు గజగజ వణికాయి. నువ్వు రుక్కు బిక్కముఖాలు వేసుకునుంచుంటే నేను బావురుమని ఏడ్చాను. పారు, అమ్మా, ఇక నువ్వే ఈ పసివాళ్లకి తల్లి తండ్రి. జాగ్రత్త అంటూనే కళ్ళు మూశాడు. అంది పార్వతి. అక్కా! ఏం సూరి, ఏమైంది? ఏమిటి, భయం వేసిందా? తమ్ముడు వీపు రాస్తూ అంది పార్వతి లాలనగా. సూర్యం ఆవేశంగా అన్నాడు, అంతా నీ చలవే అక్క, నీ చలవే. నువ్వు తప్పురా సూరి, అంతా నాన్న దీవెనే. ఆయన అంతరాత్మ చల్లగా కనిపెట్టి ఉంటే మనకే లోటు రాదు. కాదక్కా, నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు. నీ కష్టార్జితంతోనే చదివి డిగ్రీ సంపాదించాను నేను. ఇదంతా నీ భిక్ష. కాదంటే నేను ఒప్పుకోను. కన్నీళ్లతో నవ్వింది పార్వతి. మరీ పిచ్చివాడిలా మాట్లాడకు. నేనేం పరాయిదాన్నటరా నీకు భిక్ష పెట్టడానికి? నా తోడబుట్టిన వాళ్లను నేను పెంచుకోక వదిలేసుకుంటానా? అమ్మా నాన్న చచ్చిపోతే మాత్రం అక్కయ్యని నేను ఊరుకుంటానా? చెప్పు సూర్యం, చెప్పవేంటి? కాదక్కా, అలా కాదు. నువ్వు చెప్పిందేం బాగాలేదు. నీకు అసలు స్వార్థం లేదు అన్నాడు సూర్యం. విస్మయంగా చూసింది పార్వతి. రెట్టించాడు సూర్యం. అవును, నీకు స్వార్థం లేదక్కా. చిత్రంగా నవ్వింది పార్వతి. నాకు స్వార్థమే లేదు. ఈ ఉన్నదంతా స్వార్థం కాదు. తన బాధ్యత తను గొప్పగా నిర్వర్తించాలని తాపత్రయపడడం స్వార్థం కాదు. మనస్సంతృప్తి కోసం తలపెట్టిన కార్యాన్ని సాధించి జయించడం స్వార్థం కాదు. నాకు స్వార్థమే లేదని ఎవరైనా పొగిడినప్పుడంతా నాలో నేను పొంగిపోవడం స్వార్థం కాదు. స్వార్థం మరెలా ఉంటుంది సూర్యం? అదేమో
నాకు తెలీదు. నువ్వెన్ని చెప్పినా నేను ఒప్పుకోను. నీకు స్వార్థం ఉంటే ఇలా చేసేదానివి కాదు. మరెలా చేసేదాన్ని? నాకే స్వార్థం ఉంటే ఏమయ్యేది? కుతూహలంగా చూసింది పార్వతి. ఓ క్షణం సూటిగా చూశాడు సూర్యం. ఉహు, నువ్వు ఎప్పుడూ అలాంటి దానివి కాదు. నిజంగా నీ మీద లేని బాధ్యత నీకై నువ్వు మీద వేసుకున్నావు. అది సాధిస్తే తప్ప మనసుకు సంతృప్తి లేదనుకున్నావు. కన్నవాళ్లే విడిచిపెట్టిపోయినా నువ్వే మమ్మల్ని కంటికి రెప్పలా కాచి పెంచావు. ఇక నువ్వు ఎన్నటికీ స్వార్థపర్రాలివి కాలేవక్కయ్యా. నువ్వు దేవతవి, దేవతవి. సూర్యం కళ్ళు చెమ్మగిల్లుతుంటే చిరునవ్వు నవ్వుతూ అంది పార్వతి. ఎంత పిచ్చిగా మాట్లాడుతున్నావు సూరి. నువ్వు చెప్పిందంతా అబద్ధం. ఏం చేసినా నా సంతోషం కోసమే చేశాను. నా సంతృప్తి కోసం చేశాను. నా గర్వం కోసం చేశాను. కాదంటావా? అదంతా నాకు అనవసరం అక్క. నీ మేలు మాత్రం మర్చిపోలేను. తల్లి కొంగు పట్టుకు తిరిగే పసిపాపడిలా నిలబడ్డాడు సూర్యం. పార్వతి కళ్ళు గర్వంతో మెరిశాయి. సరిగ్గా రుక్కు కూడా అలాగే వ్రాసింది ఉత్తరం. ఈ సంగతి నీకు రాయడానికి సిగ్గుగా ఉన్నా ఒకందుకు సంతోషంగా ఉందక్కయ్యా. నాకు ఆడపిల్లే పుట్టాలని, దానికి నీ పేరు పెట్టుకోవాలని, ఇలాగైనా నీ రుణం తీర్చుకోవడానికి దేవుడు సాయపడాలని కోరుకుంటున్నాను. ఈ స్థితిలో నిన్ను చూడాలనుంది. ఒక్కసారి వచ్చి వెళ్ళవు? బావ చేసే హాస్యాలు భరించలేక, అత్తయ్య వండే పిండి వంటలు ఇముడ్చుకోలేక, డాక్టర్ అమ్మిచ్చే మందు బిళ్ళలు మింగలేక చెడ్డ చికాకుగా ఉందక్కయ్యా. నువ్వు వచ్చి వీళ్ళందరికీ చెబితే నా ప్రాణం కాస్త కుదుట పడుతుంది అని రాసింది. చిరునవ్వు చిందింది పార్వతి పెదవుల మీద. ఏంటక్కయ్యా ఆలోచిస్తున్నావు? అడిగాడు సూర్యం. రుక్కు రాసిన ఉత్తరం గుర్తుకొస్తోందిరా. ఈ ఆదివారం తప్పకుండా వెళ్ళి చూసి రావాలి. చిన్నతనంలోనే వేవిళ్లతో ఎలా ఉందో ఏంటో. అయితే సూరి, రుక్కుకి కూతురే పుడితే నా పేరు పెడుతుందట. చూసావా దాని కబుర్లు? ఆ పుట్టే పసిదానికి పార్వతి పేరు నచ్చకపోతే ఏం చేస్తుంది? దానికి నచ్చుతుందో లేదో అన్న సంగతైనా ఆలోచించింది. నచ్చదు? ఎందుకు నచ్చదు? నచ్చినా మానినా దానికి ఆ పేరే ఖాయం అన్నాడు సూర్యం. పార్వతి నవ్వుతూ అంది. నా పేరు కోసం కాదుగాని రుక్కుకి ఆడపిల్లే పుట్టాలి. మేనమామ ఉండగా వేరే సంబంధాలు వెతుక్కోనక్కర్లేదు. చీపో అక్కయ్యా. చీపో అంటే వీల్లేదు. ఓ 6 నెలల్లో అది పుట్టనే పుడుతోంది. మేనమామని కాదని ఇక దాన్నెవరికిస్తాము? ఇద్దరికీ మంచి ఈడు జోడును. మహా అయితే ఓ 20 ఏళ్ల వ్యత్యాసం. ఏమంత లెక్కలోది కాదు. ఆడపిల్ల ఎంతలో ఎదుగొస్తుంది? పక్కుమని నవ్వేసింది పార్వతి. సూర్యం మరి నిలబడకుండా వీధిలోకి మాయమయ్యాడు. పార్వతి మనసంతా ఆలోచనలమయమైపోయింది. చెప్పలేనంత సంతోషంగానూ ఉంది. ఏంటో ఆపద వచ్చి మీద పడినంత విచారంగానూ ఉంది. సూర్యానికి బాగా ఇష్టమైనదేమైనా తినడానికి చేసి పెడదామనుకుంది గాని కాలు చెయ్యి కూడి రానట్టు ఎక్కడ కూర్చుంటే అక్కడే నిలబడితే అక్కడే అయ్యింది పరిస్థితి. పద్మజ మాటిమాటికి కళ్ళలో మెదులుతున్నది. ఈ రోజుల్లో ఎవరి సుఖం వాళ్లదే. తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలు మంచి చెడులు ఎవరు ఆలోచిస్తున్నారు? రెక్కలు రాగానే సరి ఎగిరిపోతారు అనుకుని నవ్వుకుంటున్నారు. మధ్యాహ్నం వెయిటింగ్ రూమ్లో పద్మజ పెళ్లి ఫోటో మీద దుమారం లేవదీస్తూ తనకెంతో కష్టంగా తోచింది. కానీ ఏం చెయ్యగలదు? పద్మజ అలాంటిది కాదని మాత్రం ఎలా వాదించగలదు? నీకు స్వార్థమే లేదక్కయ్యా అంటున్న సూరి మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఇలా అయినా నీ రుణం తీర్చుకోవడానికి భగవంతుడు సాయం చేస్తాడని నమ్ముతున్నాను. రుక్కు వ్రాసిన వాక్యాలు కళ్ల ముందు కదలాడుతున్నాయి. తన తోడబుట్టిన వాళ్లే కాదు, తన చరిత్ర తెలిసినంతవరకు చుట్టాలు స్నేహితులు కూడా తన నిస్వార్థాన్ని శ్లాఘిస్తూనే ఉంటారు. కాలంతో పాటు సమానంగా మారగలిగిన పద్మజను విమర్శించడానికి, సర్వసామాన్యమైన కర్తవ్యాన్ని మాత్రం పాటిస్తున్న తనను సమర్థించడానికి ఏమంత అర్థం లేదేమో అనిపించింది పార్వతికి. ఆ రాత్రికి వండుకున్న అన్నం వండుకున్నట్టే ఉంది. పరీక్ష పాసైన సంతోషంతోనే కడుపు నింపుకుని స్నేహ బృందంతో కలిసి సినిమాకు పోయాడు సూర్యం. పట్టడు మెతుకులు కంచంలో పెట్టుకున్నా తిని తినకుండా లేచిపోయింది పార్వతి. ప్రైవేట్ పిల్లలు వస్తే ఇవాళ చెప్పను, ఇళ్లకు పొండి అని అందర్నీ పంపేసి పక్క సర్దుకుని పడుకుంది. 15 సంవత్సరాలకు పైగానే అయ్యుంటుంది. బుట్టబొమ్మల దొరసానమ్మల పెద్ద పెద్ద పువ్వుల గౌను తొడుక్కుని నిర్భయంగా నవ్వుతూ కొత్త రబ్బరు సంచి భుజం మీద వేళ్లాడేసుకుని తరగతిలో కాలు పెట్టింది పద్మజ. జడలు 2 ఎగిరెగిరి పడేలా ఒకసారి గిర్రున తల తిప్పి క్లాసులో పిల్లలందరినీ చూసింది.
చోటు కోసం ఎప్పుడూ కీచులాడుకునే సీత, సత్యవతి వాళ్ళు ఎదర బెంచిలో దగ్గరగా ఇరుక్కుని తను పక్కనే ఖాళీ చూపించిన పద్మజ టక్కు టక్కుమంటూ బూట్లు చప్పుడు చేసుకుంటూ 2 బెంచీలు దాటి వెనక్కే నడిచింది. అంత చక్కటి కొత్తమ్మాయి వచ్చి నిజంగా తన దగ్గరే కూర్చునేసరికి సిగ్గుతో బిగుసుకుపోయిందా 3వ బెంచి పిల్ల. పిల్లలందరూ తమ కేసి ఎగబడి చూస్తుంటే బుర్ర వంచేసుకు కూర్చుంది. కొంతసేపు చుట్టూ చూసి పక్కన తల వంచుకు కూర్చున్న పిల్లని అడిగింది పద్మజ. నీ పేరేంటి? ఆ పిల్ల ఓ ఘడియ మాట్లాడలేదు సిగ్గుతో. దాని పేరేనా? నే చెప్పనా? పార్వతి. నా పేరేమో సీత, దీని పేరు సత్యవతినో అంటూ వెనక్కు వంగి కుతూహలంగా ఏకరువు పెట్టింది సీత. పద్మజ పార్వతి నిర్దేశించి రెట్టించింది. ఏ, నీ పేరు పార్వతేనా? అవునా? అవును, పార్వతే కాస్త తల ఎత్తింది పార్వతి. నా పేరు పద్మజ, మా చెల్లాయి పేరు సుజాత, అదింకా పెద్దబళ్ళో చదువుకోవడం లేదు. కాస్త బెరుకు కూడా తగ్గింది పార్వతికి. ఎగాదిగా పద్మజ పువ్వుల గౌను చూస్తూ కూర్చుంది. నీ పరికిణి ఎంచక్కా ఉంది అంది పార్వతి పరికిణి కొంచెం ముట్టుకుని చూస్తూ పద్మజ. పార్వతికి మళ్లీ సిగ్గు వేసింది. తన పరికిణి ఏం బాగుందని. పరుపుగళ్లలా వెడల్పాటి చారలు అదీను. నీ పరికిణి కొత్తదా? అమాయకంగా చూస్తూ అడిగింది పద్మజ. ఊహూ, పాతదే, చిరగను కూడా చిరిగింది అంటూ కుచ్చిళ్లలో వెదికి పట్టుకుని 2-3 కుట్లు కూడా చూపించింది పార్వతి. తొందరగా మాసిపోకుండా ఉంటుందని ఈ గళ్ల పరికిణి కుట్టించింది మా అమ్మ. నీ గౌనే బాగుంది, ఎంచక్క పెద్ద పెద్ద పువ్వులు అవిను కుతూహలంగా అడిగింది పద్మజ. మరి నీకు కొత్త పరికిణీలు లేవు? కుట్టిన చిరుగులకేసి జాలిగా చూస్తూ అంది. ఉందిగా ఓ పరికిణి, అది పండక్కి కట్టుకుంటాగా అంది పార్వతి. పద్మజ చేతులు తిప్పుతూ చెప్పింది. నాకు మా చెల్లాయికి బోలెడు గౌన్లున్నాయి, అన్నీ కొత్తవేను. సిల్కువి, పట్టువి వేరే అద్దాల బీరువాలో ఉన్నాయి. ఓసారి మా ఇంటికి రాకూడదు? నీకు చూపిస్తాను. అడ్డంగా తల తిప్పింది పార్వతి. ఏ, ఎందుకు రావు? ఊహు, నువ్వే మా ఇంటికి రా ముందు అంది పార్వతి. ఓ, వస్తాను. రేపు నువ్వు మా ఇంటికొస్తావా మరి? మళ్ళీ తల తిప్పి అంగీకారం తెలిపింది పార్వతి. తెల్లగా అందంగా ఉన్న కొత్తమ్మాయిని ఇంటికి తీసుకువస్తుంటే అవ్యక్తమైన సంతోషం కలిగింది పార్వతికి. పార్వతి వాళ్ళమ్మ సావిత్రి పద్మజకు కూడా ఓ గిన్నెలో అటుకులు బెల్లం పొడి కలిపి పెట్టింది కబుర్లాడుతూ. ఆ అటుకులు తింటూ పద్మజ ఎంత తియ్యగా ఎంత స్నేహంగా చూసిందని. ఆ చూపు కోసమే పార్వతి పద్మజ నేస్తాన్ని పెంచుకుంటూ వచ్చిందంటే అతిశయోక్తి కాదేమో. పద్మజ చెయ్యగల స్నేహమంతా ఆ చూపులో ఉంది. పద్మజ చూపించగల అభిమానమంతా ఆ ఒక్క చూపులోనే ఉంది. కళ్ళు పెద్దవి చేసి నవ్వుతూ చూసే ఆ చూపు పార్వతి ఎన్నటికీ మరచిపోలేదు. పార్వతి స్నేహంలో మాత్రమే కాదు, ఇంటా బయట అంతటా పద్మజకో ప్రత్యేక స్థానం ఉందన్న సంగతి కొద్ది కాలంలోనే పార్వతి కనిపెట్టకపోలేదు. అక్కా చెల్లెళ్ళయి ఒక్క తల్లి కడుపున పుట్టిన పద్మజ సుజాతల అందచందాలలో హావభావాలలో అంతులేనంత తేడా ఉంది. పద్మజ రాకుమార్తె లాంటి అందగత్తె, పచ్చటి శరీర ఛాయ, విశాలమైన నేత్రాలు, సుదీర్ఘమైన తలకట్టు ఆ పిల్లకు ప్రత్యేక లక్షణాలు. ఎదుటివాడిని సమ్మోహపరచగల చిత్రమైన ఆకర్షణేదో ఆ చిరునవ్వులో లీనమై ఉంటుంది. ఇంట్లో అమ్మానాన్నల దగ్గర కూడా ముక్కుసూటిగా ఇచ్ఛానుసారం ప్రవర్తించే ధైర్యం పద్మజకు మాత్రమే సొంతం. సాహస గాంభీర్యాలు ఉట్టిపడే పద్మజ రూపం తల్లిదండ్రులకు కూడా అపురూపమైనదే. రూపవతేగాక తెలివితేటల్లో కూడా అఖండురాలైన పద్మజ పట్ల అన్నగారికో ప్రత్యేక అభిమానం. 4-5 ఏళ్లు చిన్నదైన సుజాత సన్నగా పొడుగ్గా చామన ఛాయతో తల్లి పోలికలతో సర్వసామాన్యంగా ఉంటుంది. తళతళ మెరిసే కళ్ళు తిప్పి ప్రతి విషయాన్ని ఆశ్చర్యంగా కుతూహలంగా చూస్తూ ఉంటుంది. చిన్నక్కయ్య అని పిలుస్తూ పద్మజ దగ్గర కూడా చూపించలేని చనువుతో పార్వతి దగ్గర ప్రవర్తిస్తూ ఉంటుంది. పెద్ద కూతురు పట్ల వ్యక్తం కాని సాన్నిహిత్యమేదో కామేశ్వరమ్మ మాతృహృదయంలో చిన్న కూతురు పట్ల నిండి ఉంటుంది. ఆ పెద్దది ఉత్తి రాలుగాయి, పెంకి భడవ, అది మీ కూతురు, ఈ చిన్నది నా కూతురును. నా సుజాతల్లి బంగారు కొండ, అన్నం పున్నవెరగని పిచ్చి తల్లి నవ్వుతూ అంటుంది ఎన్నోసార్లు ఆవిడ. ఆ మాట నిజం కాదనడానికి కూడా లేదు. పద్మజకు తండ్రి దగ్గర, సుజాతకు తల్లి దగ్గర చనువెక్కువ. భయంతోనో సిగ్గుతోనో తండ్రి ఛాయలకైనా వెళ్లలేని సుజాత తల్లి కొంగులో దూరి మొహం దాచుకుంటే, శిశింద్రిలా పద్మజ మాత్రం తండ్రి సరసనే కూర్చుని నవ్వుతూ మాట్లాడుతుంది.
నిర్భయంగా వాదిస్తుంది, నిర్లక్ష్యంగా ఎదిరిస్తుంది. ప్రతి తరగతిలోనూ ఫస్ట్ మార్కులతో పాస్ అవుతూ తెలివిగా చదువుతున్న పెద్ద కూతురంటే ఈశ్వర సోమయాజి హృదయం అమిత గర్వంతో పొంగిపోతూ ఉంటుంది. ఇంటికంతకు ఒక ప్రత్యేక స్థానం పొందగలుగుతున్న స్నేహితురాలంటే పార్వతి కళ్లకు సాక్షాత్తు ఓ దేవకన్యే. కథల్లో తిరిగే అమ్మాయి లాంటి పద్మజ కళ్ళలోకి విస్మయంగా చూస్తూ కూర్చోవడం పార్వతికో వేడుక. సిరి సంపదలకు లోటు లేని కుటుంబంలో పెరుగుతున్న పద్మజ నెలకు కొన్ని పూటలైనా మజ్జిగ మెతుకులతో సంతృప్తి పడే బీద బడిపంతులు గారమ్మాయి పార్వతితో చేసిన స్నేహం దేవతలెవరో ఆశీర్వదించినట్టే చిలవలు పలవలతో ఏపుగా ఎదుగుతూ వచ్చింది. పార్వతి ముఖంలో పసితనం తాలూకా పూర్వ కళ మెరిసింది. చిన్ననాడే ఆ కుటుంబంలో పార్వతికొక ప్రత్యేక స్థానం లభించింది. కామేశ్వరమ్మ పార్వతిని తన బిడ్డల్లో బిడ్డలాగే ఆదరించి ప్రేమించింది. పద్మజ తల్లిదండ్రుల సహృదయతే పార్వతికి వెన్నెముకై నిలిచిందనుకోవచ్చు. అభమూ శుభమూ తెలియని ఆ చిన్ననాటి అమాయకపు స్నేహ మాధుర్యాన్ని పంచుకోవడానికి మరో నేస్తం తయారయ్యాడు రఘుపతి. ఓ ఆదివారం పొద్దుటే ఆడుకోవడానికొచ్చింది పద్మజ. వీధి వరండాలో లక్కపిడతల బుట్ట దిమ్మరించుకుని కూర్చున్నారిద్దరు. పార్వతి తమ్ముడు సూరి కూడా ఆటలోకొచ్చి కలిశాడు. నన్ను వంట చేసుకొనివ్వడం లేదు, రుక్కును కూడా తీసుకెళ్లవే పారు అంటూ కేకపెట్టింది సావిత్రి. రానని మారం చేస్తూ కాళ్ళు రెండూ నేలకేసి బాదుకుంటున్న చెల్లెల్ని బలవంతంగా వీధి వరండాలోకి లాక్కొచ్చింది పార్వతి. ఓ చిన్న పటికి బెల్లం పిసరు రుక్కు నోట్లో పడేసింది పద్మజ. టక్కున ఏడు పాపేసి బెల్లం ముక్క తీయ తీయగా చప్పరిస్తూ కూర్చుంది రుక్మిణి. 2-3 లక్కపిడతలు దాని ముందుకు విసిరింది పార్వతి. ఆట జోరుగా సాగుతున్నది. అన్న ఉడికింది, చారు వేపడం కూడా అయ్యాయి. మడిగానే పచ్చడి రుబ్బుతున్నది పార్వతి. గోడకు చేరబడి వాలుకుర్చీలో కూర్చుని పేపర్ చదువుతూ భోజనం కోసం హడావిడి పడుతున్నది పద్మజ. లక్కపిడతలో ఉడుకుతున్న కందిపప్పు తింటానని ఎగబడుతున్నది రుక్మిణి. అంటుకోకే వెర్రిపినుగా, వంటలన్నీ అంటు చేసేలా ఉన్నావు అంటూ గద్దించింది పార్వతి ఆరిందాల. ఓసారి 4 వైపులా చూసి బావురుమంది రుక్కు. అబ్బా, అంటూ లేదు గింటూ లేదు, కాస్త పప్పు పడేద్దు, అది ఏడ్చిందంటే ఊరుకోదు అంది పద్మజ విసుగ్గా. మళ్ళీ ఏడుపు మానేసి కందిబద్దలు ఏరుకు తింటూ కూర్చుంది రుక్మిణి. ఏడుపు మొహం పెట్టి ఎక్కాలు చదువుతూ దిక్కులు చూస్తున్నాడు సూర్యం. వంట అయింది, లేచి మడికట్టుకుంటారు అంటూ దీర్ఘం తీసింది పార్వతి గోడ కుర్చీలో పడుకున్న భర్తగారిని ఉద్దేశించి. ఆ వచ్చే వచ్చే వడ్డన కాని అంటూ బద్ధకంగా లేచింది పద్మజ. ఒక్కసారిగా వీధిలో బస్సు హారన్ల మోత వినవచ్చింది. మడి దడి చాలించి బయటకు పరిగెత్తింది పద్మజ. వంట గింట ఆపేసి వెనకే దారి తీసింది పార్వతి. పటిక బెల్లం పెచ్చు దొరకబుచ్చుకుని ఉడాయించాడు సూర్యం. వంట తప్పాలన్నీ చెల్లా చెదురు చేస్తూ కేరింతలు కొట్టింది రుక్మిణి. పార్వతి వాళ్ల ఇంటి ఎదర మేడలోకి ఎవరో కొత్తగా దిగినట్టున్నారు. 4-5 లారీలు నిండుగా సామానుతో వచ్చి రోడ్డు కడ్డంగా నిలబడ్డాయి. మనుషులు మాత్రం క్రితం రాత్రే వచ్చినట్టున్నారు. గేట్లో నుంచి పరిగెత్తుకు వచ్చాడో కొత్త కుర్రాడు. పద్మజ పార్వతి కూడా కుతూహలంగా దింపుతున్న సామాన్లు చూస్తూ నిల్చున్నారు. లారీల దగ్గరికి రాబోయిన అబ్బాయి చటుక్కున ఆగిపోయి ముఖం తిప్పుకుని ఎటో చూస్తూ నిలబడిపోయాడు. వదులుగా వేళ్లాడుతున్న పొడుగులాగు పసుపు రంగు సిల్కు చొక్కా, మెడలో సన్నటి గొలుసు, 2 చేతుల వేళ్లకు ఉంగరాలు, దుబ్బులా ముఖం మీదకి పడుతున్న ఒత్తు జుట్టు, బాగా తెల్లగా బొద్దుగా ఉన్న ఆ అబ్బాయిని వింతగా చూస్తూ అంది పద్మజ. చూడు పారు, ఆ అబ్బాయి గమ్మత్తుగా లేడు? పార్వతి కూడా చూస్తూనే ఉంది. ఏమంత గమ్మత్తుగా అనిపించలేదా అబ్బాయి? పద్మజ నవ్వుతూ అంది. మనం ఆ అబ్బాయితో మాట్లాడదామా? అమ్మో వద్దు బాబు, బెరుగ్గా చూసింది పార్వతి. ఏం భయం? ఓహో వద్దు, అసలు ఆ అబ్బాయి మనతో మాట్లాడతాడో లేదో అంది పార్వతి. తిరస్కారంగా చూసింది పద్మజ. మాట్లాడాడు? అయితే రా, వెళ్ళడుగుదాము. పద్మజ చకచకా సాగిపోతుంటే వెనకే వెళ్ళక తప్పలేదు పార్వతికి. గేటు దగ్గరే నిలబడి లారీలలో నుంచి దిగుతున్న బల్లలకేసి కుర్చీలకేసి చూస్తున్న అబ్బాయి తన ముందుకు వచ్చి 2 ఆడపిల్లలు నిలబడడంతో ఉలిక్కిపడి చూశాడు. ఎదురుగా నుంచున్న పద్మజ తిన్నగా ఆ అబ్బాయి ముఖంలోకి చూడడానికి ప్రయత్నిస్తూ అడిగింది. నీ పేరేంటి? కంగారుగా కళ్ళు మిలమిల్లాడించాడా అబ్బాయి. ఏ నిజంగా మాట్లాడవు? నీ పేరేంటో చెబితే ఏం పోతుంది? ప్రసాదా? ఊహు, బిక్కముఖం వేసి నసుగుతూ అన్నాడు. రఘుబాబు. రఘుబాబు? విజయ గర్వంతో చూసింది పద్మజ పార్వతికేసి. మళ్ళీ మాటలు పొడిగిస్తూ అంది.
నువ్వేం చదువుతున్నావు రఘుబాబు? 8వ క్లాసా? తెల్లబోయాడు రఘుబాబు. తల అడ్డంగా ఊపాడు. ఊహు, 6వ క్లాసే. 6వ క్లాసే ఇంకా? ఆశ్చర్యపడింది పద్మజ. సిగ్గుపడిపోయాడు రఘుబాబు. జాలి వేసింది పార్వతికి. పద్మజ మళ్ళీ అంది, నువ్వు నాకన్నా పెద్దవాడివి కావు? కావాలంటే మాస్టర్ని అడుగుదాం. నేను 6వ క్లాసే, పార్వతి 6వ క్లాసే. నా పేరు పద్మజలే. మా చెల్లాయి పేరేమో సుజాత. పాప అనే పిలుస్తుంది మా అమ్మ. అయితే రఘుబాబు, మనందరం జట్టుగా ఉందామా? అడిగింది. రఘుబాబు తలదించేసుకున్నాడు. ఏం మాట్లాడవే? ఎంచక్క పార్వతి మీ ఇంటి ఎదరగానే ఉంటుంది. వాళ్ళ తమ్ముడు చెల్లాయి కూడా ఉన్నారు. నేను మా చెల్లాయిని తీసుకొస్తాను. మనం అందరం కలిసి మీ చోట్లో ఆడుకుంటే బావుండదు? ఆశగా చూసింది పార్వతి. నెమ్మదిగా తలెత్తి పద్మజ వెనకగా నిలబడి ఉన్న పార్వతి కేసి చూశాడు రఘుబాబు. తనతో మాట్లాడుతున్న పద్మజ కన్నా మంచి పిల్లలా కనిపించింది పార్వతి. అంత మంచి పిల్లతో జట్టుండి ఆడుకుంటే ఎందుకు బావుండదు? రఘుబాబు ముఖంలో కొంచెం నవ్వు కనిపించింది. నేను మీ అందరి జట్టు ఉంటాను అన్నాడు. పార్వతి ముఖం వికసించింది. నవ్వుతూ చూసింది పద్మజ కేసి. అయితే రఘుబాబు, నువ్వు ఆడపిల్లలా గొలుసు వేసుకున్నావే? కుతూహలంగా అడిగింది పద్మజ. విని వినిపించనంత నెమ్మదిగా అన్నాడు రఘుబాబు. ఏమో మరి, మా అమ్మే వేస్తుంది. మరి నీకు సిగ్గు కాదు? అడిగింది మళ్ళీ. జవాబు చెప్పకుండా దీనంగా చూశాడు రఘుబాబు. పోనీ గొలుసు మీ చెల్లాయికిచ్చేయి, నోరు పెగుల్చుకుని మాట్లాడింది పార్వతి. దాదాపు ఏడ్చేవాడిలా అన్నాడు రఘుబాబు. చెల్లాయి లేదుగా, చచ్చిపోయింది. జాలిగా చూసింది పార్వతి. తమ్ముడో? ఊహూ, ఎవరూ లేరు, నేనొక్కడ్నే. పోనీలే రఘుబాబు, ఏడవకు, మేమందరం ఆడుకుంటాంగా నీతో, సానుభూతిగా ఓదార్చింది పార్వతి. ఏడుపు రాబోయిన పార్వతిని చూస్తూ ఊరుకున్నాడతను. నాయనా రఘు, ఎందుకలా ఎండలో నుంచున్నావు? మేడ వరండా మీద నుంచి గట్టిగా కేక పెట్టింది అన్నపూర్ణమ్మ. ఆవిడెవరు? రఘుబాబు, మీ అమ్మేనా? అడిగింది పద్మజ. ఊ, మా అమ్మే. నన్ను ఎండలో నుంచోవద్దని కేకలేస్తోంది. ఏ, ఎండలో నించుంటే ఏమవుతుంది? జబ్బు చెయ్యదు? విస్మయంగా చూశాడు రఘుబాబు. జబ్బు చేస్తుందా? మరీ విస్మయంగా చూసింది పద్మజ. వానలో తడిస్తే జబ్బు చేస్తుంది గాని ఎండలో నించుంటే ఎందుకు జబ్బు చేస్తుంది? అయితే నువ్వు ఎండలో బడికెళ్ళి రావు? మా నాన్నగారు బడికి పంపించరుగా, ఇంటి దగ్గరే ప్రైవేట్ చదువుకుంటాను. ఆశ్చర్యంగా చూసింది పార్వతి. బడికి వెళ్తే కూడా జబ్బు చేస్తుందా నీకు? జాలిగా అడిగింది పద్మజ. అస్తమాను జవాబులు చెప్పాలంటే విసుగేసింది రఘుబాబుకు. మాట్లాడకుండా నించున్నాడు. లోపలికి రా నాయనా రఘుపతి, మళ్ళీ కేక పెట్టింది అన్నపూర్ణమ్మ. మనం ఇంటికి పోదామా పద్మ? అంది పార్వతి. రఘుబాబు కొంచెం ధైర్యంగా పార్వతి ముఖంలోకి ఆశగా చూశాడు. ఒక్కసారి మా ఇంట్లోకి రాకూడదు? మా అమ్మకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఆ ఆహ్వానం కోసమే ఎదురు చూస్తున్న దానిలా ముందే దారి తీసింది పద్మజ. సామాన్లు సర్దుకుంటున్న హడావిడిలో ఉన్న అన్నపూర్ణమ్మ ముచ్చట వేస్తున్న ఆడపిల్లలను చూసి సంబరంగా సామాను సర్దుకుంటున్న హడావిడిలో ఉన్న అన్నపూర్ణమ్మ ముచ్చట వేస్తున్న ఆడపిల్లలను చూసి సంబరంగా పలకరించింది. పార్వతి ఎదురింటి వారి అమ్మాయేనని తెలుసుకుని దగ్గరకు తీసుకుని తల కూడా నిమిరింది. రోజూ వస్తూ ఉండమ్మా మా ఇంటికి, అంది నవ్వుతూ. కాసేపు మేడంతా చూసి వచ్చేస్తుంటే ఇద్దరిని వెనక్కి పిలిచి చెరో లడ్డూ ఇచ్చింది. ఆ లడ్డూలు నేతి వాసన వస్తూ కమ్మగా ఉన్నాయి. కొంచెం కొరికి మిగతాది పరికిణీలో దాచుకుంది పార్వతి. ఏ తినవు? అడిగింది పద్మజ. మా రుక్కుకి సూర్యకి ఇస్తాను, అంది పార్వతి. అయితే నా లడ్డులో పెడతాను నీకు, అంటూ పద్మజ సగం ముక్క విరిచి పార్వతికిచ్చింది. రఘుబాబు కూడా ఓ లడ్డూ తింటూ ఎండలోకి రాకుండా వరండా మీదే నించున్నాడు. పద్మజ పార్వతి చెవిలో నోరు పెట్టి రహస్యంలా అంది, రఘుబాబు చాలా పిరికివాడు కాదు అని. పార్వతి ఏదో మాట్లాడే లోపునే, నేను పోతున్నానోయ్, రేపు మళ్ళీ వస్తాగా అంటూ రోడ్డు మీదకి పరుగులు తీసింది పద్మజ. వెనక్కు తిరిగి ఓసారి రఘుబాబు కేసి చూసి చటుక్కున తలదించుకుని రోడ్డు దాటి ఇంట్లోకి చొరబడింది పార్వతి. ఎండవేళ కాసేపు పడుకోకూడదటే పారు, ఎందుకలా కొరివిలా కూర్చున్నావు? అప్పటికి 4-5 సార్లైనా పిలిచింది సావిత్రి. అన్నం తిన్న దగ్గర నుంచి ఎదర మేడకేసి చూస్తూ వీధరుగు మీదే కూర్చుంది పార్వతి. తల్లి కేకలతో అయిష్టంగానే కదిలి లోపలికి వెళ్ళి
రుక్కు పక్కనే పడుకుంది చాప మీద. కళ్ళు బలవంతంగా మూసుకున్నా ఉండడం లేదు. వాటంతట అవే తెరిపిళ్ళు పడి సూటిగా పైకప్పులోకి చొచ్చుకుపోతున్నాయి. ఎత్తుగా పైన దూలాల నిండా బూజు, సాలెగూళ్ళు, గాలికి సన్నసన్నగా రాలుతున్న దుమ్ము. అమ్మా, మన ఇల్లు బాగాలేదు కదే? పాత చీర కుట్టుకుంటున్న సావిత్రి సూది గుచ్చటం ఆపుచేసి విచిత్రంగా చూసింది పార్వతి వైపు. ఏ, ఎందుకు బాగాలేదు? ఎంచక్కా మేడలాగా లేదుగా. ఇదేమిటేవ్, ఇవాళ కొత్త కబుర్లు పుట్టుకొస్తున్నాయి? నిజమేనమ్మా, రఘుబాబు వాళ్ల మేడ పద్మజ వాళ్ల మేడ కన్నా బాగుంది. రఘుబాబెవరు? చటుక్కున లేచి కూర్చుంది పార్వతి. మన ఇంటి ముందు మేడలోకి కొత్తగా రాలా? పొద్దున బోలెడు కుర్చీలు అవి వచ్చాయి. వాళ్ల కుర్రాడా ఏంటి? వాళ్ళింటికెప్పుడెళ్ళావు? పద్మజ కూడా వచ్చింది. వాళ్ళమ్మ ఎంత మంచిదనుకున్నావు? ఓ లడ్డూ ఇచ్చింది తినడానికి. రుక్కుకి సూరికి కూడా పెట్టాను నేను. బాగుందిలే. పొద్దుట వచ్చారో లేదో అప్పుడే వాళ్ళింటి మీదకి ఎగబడడం ఏంటి? వాళ్ళేం చిరాకు పడతారో. మరెప్పుడు వెళ్ళకు అందావిడ. పార్వతి సంతోషమంతా చచ్చిపోయింది. మళ్ళీ ఇంటి కప్పుకేసి చూస్తూ పడుకుంది. పోనీ నిద్ర రాకపోతే లేచి చదువుకోరాదు? ఎందుకలా గుడ్లప్పకించి చూస్తావు? కూతురు వైఖరి కనిపెట్టి అంది సావిత్రి. గమ్మున లేచి సంచి తెచ్చు కూర్చుంది పార్వతి. సాయంత్రం నీరెండలో సన్నజాజి పందిరి కింద కూనిరాగం తీస్తూ పువ్వుల మాల కడుతూ కూర్చున్న తల్లి దగ్గర నెమ్మదిగా చేరింది పార్వతి. ఇవాళ పువ్వులు చాలా పూసాయి కదమ్మా. రోజూ శ్రద్ధగా నీళ్లు పొయ్యవే అంటే వింటున్నావు. అలా పోస్తే మరిన్ని పూసేవిగా. రేపటి నుంచి తప్పకుండా పోస్తానమ్మా. ఆ, పోసావులే. మళ్ళీ కూనిరాగం అందుకుంది సావిత్రి. అమ్మా, ఏంటా నసుగుడు? పువ్వులు చాలానే ఉన్నాయి కదమ్మా. రఘుబాబు వాళ్ళ అమ్మకి కాసిన్నిస్తేనో. రఘుబాబెవరు? ఎదర మేడలోకొచ్చిన వాళ్ళ? అవునమ్మా, పొద్దున్న ఓ లడ్డూ కూడా ఇచ్చింది వాళ్ళమ్మ. పోనీ తీసుకెళ్దుగాన్లే, మాల కట్టని అంది సావిత్రి. పార్వతికి బ్రహ్మానందమైంది. మాల పూర్తయ్యే వరకు పువ్వులు పేర్చి అందిస్తూ కూర్చుంది. చిక్కగా కట్టిన మాల ఓ జానెడు తెంచి మెత్తటి అరిటాకులో చుట్టి ఇచ్చింది సావిత్రి. నలపకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళిచ్చిరా, తొందరగా రా. పార్వతి అప్పటికే రోడ్డు దాటేసింది. అరిటాకు పొట్లం అపురూపంగా పరికిణీలో చుట్టుకుని బెరుకు బెరుగ్గా చూస్తూ గేటు దాటి వీధి గుమ్మం ముందు మెట్ల దగ్గరికి వెళ్ళి నిలబడిపోయింది పార్వతి. బయటెవరూ కనిపించలేదు. ఒక్కదానికి లోపలికి వెళ్లే సాహసం లేదు. అలాగే నిలబడింది ఆశగా లోపలికి చూస్తూ. వీధి గేటు ముందు జట్కా ఆగింది. చలపతిరావు దిగి లోపలికొస్తూ మెట్ల దగ్గర తలవంచుకు నిలబడి ఉన్న పార్వతిని చూశాడు. ఎవరమ్మా పాపా నువ్వు? ఏం కావాలి? భయంతో బిగుసుకుపోతున్నా ధైర్యం తెచ్చుకుని పరికిణీలో చుట్టి తెచ్చిన పొట్లం తీసి చూపిస్తూ తడబడుతూ చెప్పేసింది పార్వతి. మా అమ్మ పువ్వులు రఘుబాబుకి, రఘుబాబు అమ్మగారికి. నవ్వాడు చలపతిరావు. వెళ్ళమ్మా ఇంట్లోకి. ఒరేయ్ రఘు, రఘు అంటూ మెట్లెక్కుతూ కేక పెట్టాడు. వెనకాలే నడిచింది పార్వతి. పరిగెత్తుకొచ్చిన రఘుబాబు పార్వతిని చూస్తూ ఆశ్చర్యపడ్డాడు. ఈ పాప పువ్వులు తెచ్చిందిరా మీ అమ్మకి, లోపలికి తీసుకెళ్ళు అమ్మ దగ్గరికి అన్నాడతను. రఘుబాబు సంతోషంగా చూశాడు పార్వతికేసి. తల దించేసుకుంది పార్వతి. అమ్మా, అమ్మా, పార్వతి నీకు పువ్వులు తెచ్చిందే అంటూ సంబరంగా అరిచాడు రఘుబాబు. అన్నపూర్ణమ్మ నవ్వుతూ ఎదురొచ్చింది. సిగ్గుగా అరిటాకు పొట్లం అందించి నిలబడింది పార్వతి. అన్నపూర్ణమ్మ పొట్లం విప్పి సన్నజాజుల మాల చూసింది. విచ్చి విచ్చకుండా పుష్టిగా ఉన్న ఆ మొగ్గలను, అందంగా ఆ మాల కట్టిన నేర్పును చూస్తుంటే ఆవిడకెంతో ముచ్చటేసింది. ఎక్కడివి పాప ఈ పువ్వులు? మా దొడ్లోనే పూసాయండి. ఎవరు కట్టారు ఈ మాల? మా అమ్మే కట్టిందండి. అలాగా, మీ అమ్మగారు చాలా అందంగా కట్టారు. అయితే మరి నీకుంచుకున్నావా పువ్వులు? నేను మా చెల్లి రాత్రిళ్ళు పువ్వులు పెట్టుకోమండి. మా అమ్మ ఒక్కతే పెట్టుకుంటుంది. మాకు పొద్దుటే జడలు వేసి పెడుతుంది. అవును మరి, చిన్నపిల్లలు పగలే పువ్వులు పెట్టుకోవాలి. చలపతిరావు బట్టలు మార్చుకుని లోపలికొచ్చాడు. చూశారా ఎంత చక్కటి పువ్వుల దండ తెచ్చిందో పాప? మాల భర్తకు చూపించింది అన్నపూర్ణమ్మ. ఎవరమ్మాయి పూర్ణం ఆ పాప? మన ఎదురింటి వాళ్ళ అమ్మాయే నాన్నగారు. పేరు పార్వతి. వివరాలు చెప్పేశాడు రఘుబాబు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా పార్వతి? మా బళ్ళోనే మేస్టారండి. ఆహా, అలాగా.
అయితే పూర్ణం, మన రఘుకి మరెవరినో వెతుక్కోవడం దేనికి? ఈ మాస్టర్ని అడిగి చూస్తే? సాలోచనగా చూశాడు చలపతిరావు. సరే, ఆలోచించుకుని అడుగుదాంలేండి, కంగారేముంది అంది అన్నపూర్ణమ్మ పార్వతి ఎదట ఆ ప్రసంగం ఎత్తడం ఇష్టం లేనట్టు. వాళ్ళు మాట్లాడుకున్న మాటలేమంతా పార్వతికి అర్థం కాలేదు. నేను వెళ్తానండి అంది నెమ్మదిగా. ఒక్క నిమిషం నిల్చో అమ్మా, వెళ్దూగాని అంటూ అన్నపూర్ణమ్మ ఓ అరడజను అరటిపళ్ళు కాగితంలో చుట్టి తెచ్చింది. అప్పుడప్పుడు వస్తూ ఉండు పాపా అంది. ఆ పొట్లం అందుకోకుండా సంశయంగా చూసింది పార్వతి. వద్దండి, మా అమ్మ కేకలేస్తుందేమో నవ్వింది అన్నపూర్ణమ్మ. పార్వతిని ఒప్పించి అరటిపళ్ళిచ్చి గేటు దాటించి వెనక్కి తిరిగి, కుదురైన పిల్ల, చూస్తుంటే ముచ్చటేస్తోంది అంటూ వచ్చింది. రఘుబాబుకు ప్రైవేట్ మాస్టర్గా ఆ ఇంట అడుగుపెట్టిన పార్వతి తండ్రి రామనాథం మాస్టారు అనతి కాలంలోనే చలపతిరావుకు సన్నిహితులయ్యారు. మాస్టారి పట్ల చలపతిరావు వెల్లడించే అభిమానం చూస్తే ఆయన హృదయంలో అంతస్తుల భేదం అనే జాడ్యం లేనే లేదనిపిస్తుంది. ఈ సంవత్సరం నుంచి రఘుపతిని స్కూలుకే పంపించాలనుకుంటున్నాను మాస్టారు అన్నాడు చలపతిరావు ఒకరోజు. నేను ఆ విషయమే మీకు చెప్పాలనుకున్నాను. నన్ను అపార్థం చేసుకోకపోతే ఒక్క మాట. మన గారాబం పసివాళ్ల భవిష్యత్తును పాడు చేసేదిగా ఉండకూడదు చలపతిరావు గారు. చిన్నతనంలో లోకాన్ని తెలుసుకోనివ్వకుండా పెంచితే పెద్దవాళ్లైనా వాళ్ళేమంత ప్రయోజకులు కాలేరు అన్నాడాయన. చలపతిరావు ఆవేదన వెల్లడిస్తూ అన్నాడు. అయ్యో, గారాబం చేయడం కాదండి, మా దురదృష్టం కొద్దీ పరిస్థితి అలా వచ్చింది. 7వ ఏట జామ చెట్టు ఎక్కి ఆడుకుంటుంటే కొమ్మ విరిగి కింద పడ్డాడు. ఆ పడడంలో పైకి దెబ్బ తగిలినట్టు కనిపించకపోయినా బుర్రలో నరాలేవో దెబ్బతిన్నాయన్నారు డాక్టర్లు. వరుసగా కొన్ని నెలలు కాయిలా పడిపోయాడు. మళ్ళీ తేరుకుని మనిషైనా ఇక వాడిలో పూర్వపు చురుకుదనం, తెలివితేటలు అన్నీ మాసిపోయాయి. కుర్రవాడే పూర్తిగా మారిపోయాడు. చదువన్నా బడి అన్నా బొత్తిగా ఆసక్తి లేకుండా పోయింది. బలవంతం చేసి బడికి పంపించడం మంచిది కాదని కొన్నేళ్ల నుంచి ఇలా ఇంట్లోనే ప్రైవేట్ చెప్పిస్తున్నాను. 10 మంది పిల్లలతో చేరి ఆడుకోవడం కూడా వాడికేమంత ఇష్టం ఉండదు మాస్టారు అన్నాడు. అంతా విన్న రామనాథం మాస్టారు సానుభూతిగా అన్నారు. పిల్లవాడి విషయంలో ఇలా జరగడం చాలా కష్టం సుమండి. అదృష్టవశాత్తు మనిషి మనిషిలాగైనా దక్కాడు. ఇక మీదట పర్వాలేదు. నెమ్మదిగా స్కూల్లో చేర్పిస్తే నేను జాగ్రత్తగా చూస్తూ ఉంటాను. క్రమంగా చదువు మీద ఆసక్తి అదే పుడుతుంది అన్నారాయన. అదే నేను అనుకుంటున్నానులేండి. ఇక్కడికొచ్చాక వాడి విషయంలో చాలా మార్పు వచ్చిందనే అనుకోవాలి. మీ పార్వతి, ఆ తహసీల్దార్ గారి అమ్మాయి పద్మజ, మావాడు తోటలో చేరి ఆటలు కూడా ప్రారంభించారు. నెమ్మదిగా వాడిలో మార్పు వస్తే చాలని అన్నాడు చలపతిరావు. మీరేం బాధపడకండి చలపతిరావు గారు. రఘుపతి చదువు సంధ్యలన్నీ నేను చూసుకుంటాను. జీవితంలో ఎన్నెన్నో కష్ట నిష్ఠూరాలు ఎదుర్కోవాలంటారు పెద్దలు. మీకు తెలియనివి కాదనుకోండి అన్నాడు రామనాథం. అలా మరి కాసేపు సాగిందా సంభాషణ. 4-5 రోజులకొకసారైనా తీరిక చేసుకుని ఆ ఇద్దరు పెద్ద మనుషులు పిచ్చాపాటి చెప్పుకోకపోతే నిద్రపోలేని పరిస్థితికొచ్చారు. స్నేహం అనడానికి వీల్లేని ఆ అనుబంధం ఏవో చిత్రమైన అనురాగాలను పెంచుతూ వచ్చింది. ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి స్త్రీ నవల ధారావాహిక 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.